జీప్ ఎక్కు. ఎందుకు ఎక్కాలి? ఇట్స్ మై రిక్వెస్ట్. నీతో చిన్న పని ఉంది. కమాన్. మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట. అంటే నాకు. దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట. రా రా జా జా. వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. నీ తసారావులో బొడ్డు ఎస్పీ మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్చర్ రేట్. ఎవరి కష్టాతీత ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10,000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే? అంటే నాకు ఇచ్చేది గూండా ఉద్యోగం కాదు, గవర్నర్ గిరి. చేస్తావా? గూండాయే, కాకపోతే నంబర్ 1 గూండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలో చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడు? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఓర్ని తసారావుల బొడ్డు బాలేంటోడే బాబు. వీడు ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది? మంచి చట్ట లేకుండా. ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచమో, పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గూండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి. వస్తా నీ తస్సరవల బొడ్డు. అన్నయ్య, ఇక లాభం లేదు. పండేసేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి, అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. ఓసిని తస్సరవల లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్ కు తక్కువ. యువర్ ఆనర్, భావరాజు సురేంద్ర ఉరఫ్ బాసు. ఎస్ ఎస్, బిగ్ బాస్.
బిగ్ బాస్ అని పిలువబడే ఈ ముద్దాయి ఈ నెల 18వ తారీఖున చిట్ ఫండ్ 7 కొండలను 24 గంటల్లో చంపుతానని బెదిరించి 19వ తారీఖున అతను చెట్టుకు ఉరేసి చంపాడు. 20వ తారీఖు కేసు నిమిత్తం ఇతను అరెస్ట్ చేయడానికి వెళ్లిన ఎస్ఐ యాదగిరిని కొట్టి చంపబోయాడు అనడానికి తగిన సాక్ష్యాధారాలన్నీ మీ ముందున్నాయి. కాబట్టి ఏ విచారణ లేకుండానే ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. వేసేయండి సార్, వేసేయండి శిక్ష. హత్యా నేరానికి సెక్షన్ 302, హత్యా ప్రయత్నానికి సెక్షన్ 248. శిక్ష ఉరి లేదా జీవిత ఖైదు. కానివ్వండి సార్. శిక్ష ఖరారు చేయడానికి నువ్వెవరు? పీపీ గారు ఏ విచారణ లేకుండానే కఠినంగా శిక్షించవలసిందని మీ ముందే సెలవిచ్చారు కదా సార్. దీనికి సమాధానం నీ తరఫున లాయర్లు చెప్పాలి. సారీ సార్, నా తరపున వాదించడానికి వీల్లేదని లాయర్లకి పోలీసులు శుభాకులు పంపించారు. అఫ్ కోర్స్ ఇది అనధికార వార్త, అందుకే ఏ లాయరు నా తరపున వాదించడానికి ముందుకు రాలేదు. అంతే కదా సార్? మరి నీకు నువ్వుగా వాదించుకోగలవా? మీరు అనుమతిస్తే. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. ఎస్ఐ యాదగిరిని నువ్వు కొట్టావా? కొట్టాను. ఈ నెల 20వ తేదీన నా పేటలో నా ఇంటి ముందు ఎస్ఐ యాదగిరిని ఎముకలు విరిగిపోయేలా కొట్టాను. నా చెల్లెలు అన్నయ్య అతను నా భర్తను ఆపడకపోతే వీడిని కత్తికో కండగా కోసి ప్రాణం తీసుండేవాడిని. అందుకే ఈ కేసుకి ఇక విచారణ అనవసరం అన్నాను రానర్. సాటి మనిషిని కొట్టడం నేరమని, కొట్టేనని ఒప్పుకున్న శిక్ష అనుభవించక తప్పదని తెలియదా నీకు? యువర్ ఆనర్, ఎస్ఐని కొట్టానని ఒప్పుకున్నాను గాని నేరం చేశానని మాత్రం ఒప్పుకోలేదే. వాట్ డు యు మీన్? ఎస్ యువర్ ఆనర్, కొట్టేవాన్న మీ ప్రశ్నకు కొట్టాను అని జవాబు చెప్పాను. ఎందుకు కొట్టావని మీరు అడగలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. నేను చిట్ ఫండ్ 7 కొండల్ని ఉరేసి చంపానని, అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐని తన్నానని ఎఫ్ఐఆర్ రాసిన ఈ పోలీసులు అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో 7 కొండలు చనిపోయిన తర్వాతే ఉరేయబడ్డాడని డాక్టర్ ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయలేదు? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన ఎస్ఐ ఆ పేటలో ఏ ఘోరాలు చేశాడు, ఏ పరిస్థితుల్లో తరువులు తిన్నాడో దానికి వివరణ లేదు. ఎందుకని? కిళ్ళి కొట్టు కిస్సయ్య భార్య సీతమ్మ ఏ లాఠీ దెబ్బలు తిరిగి తన గర్భాన్ని పోగొట్టుకుందో, ఎంత దారుణమైన పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయిన బిడ్డను ప్రశ్నించిందో, ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పక్కర్లేదా? దీనికి విచారణ అక్కర్లేదా? అధికార జూలంతో ఒళ్ళు పొగరెక్కిన ఈ ఎస్ఐ ఏ పాపం ఎరిగిన ఓ పెంపుడు మేకపిల్లను కిరాతకంగా ఎందుకు చంపాడు? సమాధానం చెప్పానండి. నా బిడ్డ హత్య చేయలేదని గోడు పెట్టుకుంటున్న నా కన్న తల్లి చెంప చెళ్ళు మనిపించిన ఈ రక్షణాధికారి రాక్షసత్వం ఎందుకు హద్దులు మీరింది? దీనికి సమాధానం చెప్పానండి. దైవ దీక్షలో ఉన్న ఓ వ్యక్తి సహనాన్ని కావాలని రెచ్చగొట్టి అవమానించి మాల తెంచిన దుర్మార్గుడి ఘాతకానికి ఎందుకు బదులు చెప్పకూడదు అన్న దానికి కూడా ఈ పోలీసు జవాబు చెప్పి తీరాలి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఇతను కేసును పక్కదారి పట్టిస్తున్నాడు. నో, ప్రాసిక్యూషన్ వారు జీతాలు తీసుకుంటూ ఉన్నది కేవలం పిడివాదం చేయటానికి కాదు, అవతల వ్యక్తి వాదనలోని నిజానిజాలు తెలుసుకోవటానికి కూడా. అతను అడిగిన ప్రశ్నలకు సరైన వివరణ కోరుతూ కేసుని వాయిదా వేస్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరేనా ఒప్పుకుంటారా లేదా? నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ పాడించేస్తాను. You rascal! You bloody... You bloody... You shut up! పోలీస్ డిపార్ట్మెంట్
పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ శ్రీనివాసులు ఒకసారి ఆగాలి. కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను ఓ జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఏమిటో కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన ఆ యువకులు మీ పోలీస్ వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాసరథి, మీలాంటి జర్నలిస్టుల వలన నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకు. సిగ్గుచేటు. పోలీసులు! పోలీసులు! పోలీస్ డిపార్ట్మెంట్! పోలీసులు! పోలీసులు! అసలు ఎంతకుల్ని! అసలు ఎంతకుల్ని! లోపల రండి దాసరథి గారు. మీ దగ్గరున్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. కమ్. ప్రాణాలు కాపాడుకోవడానికి 50 మంది జనం ఊరీడ్చి వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నామకో. ఎవరు వేయమన్నారు ఇట్టముకు? 100 రూపాయలు ఇచ్చి సూర్యంబాబు ఏమన్నాడు బాబు? సూర్యమా? ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను ఇన్స్పెక్టర్. మిస్టర్ సూర్యం, నీకు పిచ్చి పట్టినట్టుంది. నరరూప రాక్షసుడిగా మారిపోయి మారణ హోమం చేస్తున్నావు. మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్, ఆ వీరభద్రయ్య గారు నాకు అప్పచెప్పండి. వాడిని చంపి మీకు లొంగిపోతాను. అయ్యా, శరీరంలో ఒక అవయవం చెడిపోతే మిగతా శరీరాన్ని రక్షించడానికి ఆ ఒక్క భాగాన్ని ఖండించేస్తారు. అలాగే ఈ గ్రామాన్ని రక్షించడానికి మీ ఒక్కరి ప్రాణం త్యాగం చేయండి, ఊరు బాగుపడుతుంది. మీ అందరి కోసం నా ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాలి ఇన్స్పెక్టర్ గారు? ఇప్పటికే వాడు చాలా మందిని చంపేశాడు. ఇంకా చూస్తారు ఉంటే కాల్చిపారే. అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు. మీరు కాసేపు మౌనంగా ఉంటారా? మిస్టర్ సూర్యం, మర్యాదగా లొంగిపోకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటావు. మిస్టర్ దినేష్, చంపే స్థానంలో నేనున్నాను. చావుకు అందుబాటులో మీరున్నారు. మీరు నన్ను ఏమీ చేయలేదు. సూర్యం! అబ్బా ఇన్స్పెక్టర్ గారు, వాడితో మీకు మాట్లాడటానికి కాల్చిపారాయిక. అతని దగ్గర 400 తూటాలు, స్టెన్ గన్లు, చేతి బాంబులు ఉన్నాయి. ప్రాణ నష్టం జరగకుండా అతన్ని రెచ్చగొడుతూ వాటిని ఖర్చు పెట్టించాలి. తెలివిగా పట్టుకోవాలి. ఇన్స్పెక్టర్, నన్ను మాటలతో రెచ్చగొట్టి నా దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్ని ఖర్చు అయ్యేలా చేయాలని చూస్తున్నారు కదూ. నేనంత మూర్ఖుడి కాదు. ఆ వీరభద్రని చంపేంత వరకు నేను మీకు లొంగను. బగబగా మండే మంటల్లో వాడి శవం తగలబడిపోయే వరకు నేను మీకు దొరకను. ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు? తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా, లేక లా అండ్ ఆర్డర్ని వ్యతిరేకించడమా? క్రమశిక్షణ తప్పిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్, మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ని చావచిత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి. అది మీకు చేత కాదు, ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి. అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు, ఇలాంటి వాళ్ళని చావచిత కొడతారు. ఏ సార్, నేనేమన్నా తప్పు మాట్లాడానన్నా నాకు గద్దిస్తున్నారు? క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే. అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు, స్పెల్లింగు నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి. హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు. అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు మనమంతా అది అన్యాయం, అక్రమం అని అరిచాం. చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం. కానీ మనకి స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా? అది నాకు చేత కాదు సార్. అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. క్షమించను మాస్టర్. గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది? అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వస్తాను మాస్టర్. ఉంటానండి.